జగన్మోహన్ రెడ్డితో కరచాలన చేయడం, ఆయనతో ముచ్చటించడం, ఆయన పక్కన కుర్చీ వేస్తే కూర్చుంటానని చెప్పడం ద్వారా అసలు రఘురామకృష్ణంరాజు ఏం చేయదలుచుకున్నారు, ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు అనేది ఆసక్తిగా మారింది. తనేమైనా హీరో అనుకుంటున్నారా? ప్రభుత్వంలో తనకు మించిన మొనగాళ్లు లేరనుకుంటున్నారా? అసలు ఏంటి ఆయన ఉద్దేశం? ఇది నిజానికి కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న ప్రశ్న. రఘురామను కట్టడి చేయకపోతే చంద్రబాబుకు మరోసారి మొదటికే మోసం వస్తుందన్న చర్చలు కూడా ఇప్పుడు టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు వైసీపీతో అల్లాడి వైసీపీని హెచ్చరించి వచ్చిన రఘురామకృష్ణరాజు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అసలు రఘురామకు ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు చంద్రబాబు ఎన్ని కష్టాలు పడ్డారో, సొంత పార్టీకే చెందిన ఎంతమంది నేతలను వదులుకున్నారో చూసాం. వైసీపీ పాలనలో అసలు సొంత నియోజకవర్గంలోకి అడుగు పెట్టేందుకే ఆయన నరకం చూశారు. అలాంటప్పుడు ఆయన వైసీపీకి దూరం పాటించాలి. పైగా చెప్తున్నట్టు ప్రజాస్వామ్యం వంటివి నిజంగా ఆయన పాటించి ఉంటే వైసీపీకి దూరంగా ఉండాల్సింది. కానీ వైసీపీలోనే ఉంటూనే వైసీపీ అధినేతను విమర్శించి వైసీపీ అధినేతపై కేసులు పెట్టి బెయిల్ రద్దు చేయించే వరకు కూడా ఆయన వ్యవహరించడం అందరికీ తెలిసిందే. ఇదంతా పక్కా అవకాశవాదం కాదని ఎవరు అనే ధైర్యం కూడా చేయలేరు. ఇప్పుడు కూడా అదే అవకాశవాదంతో రఘురామకృష్ణరాజు వ్యవహరిస్తున్నారనేది నిర్వివాదాంశం. ఈయన అభిమానులకు ఈ మాటలు నచ్చకపోవచ్చు, కానీ వాస్తవం అయితే ఇదే. చంద్రబాబును ఏదో ఒక విధంగా తన వైపు తిప్పుకోవాలి, చంద్రబాబును ఏదో ఒక విధంగా మచ్చిక చేసుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన పనిగట్టుకొని జగన్మోహన్ రెడ్డిని పలకరించడం, జగన్మోహన్ రెడ్డి చేతిలో చెయ్యి వేయడం, ఆయనకు ఏదో సూచనలు సలహాలు ఇస్తున్నారు అన్నట్టుగా వ్యవహరించడం వంటివి చూస్తే ఇటు మీడియా దృష్టిని ఆకర్షించడం తప్ప ఏమీ లేదు. అంతేకాదు తద్వారా అటు చంద్రబాబును కంట్రోల్ చేయాలి, లేదా చంద్రబాబు ద్వారా తను ఏదో పదవులు పొందాలి అనే ప్రగాఢమైన ఉద్దేశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి అవకాశవాద రాజకీయ నాయకులను చంద్రబాబు ముందే కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే ఈ రోజు ఈ పరిస్థితి రేపు పొద్దున తనకే ఎదురయ్యే పరిస్థితి వచ్చినా ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నిజానికి వైసీపీతో విభేదించిన వాడు వైసీపీకి దూరంగా ఉండాలి. అనేక మంది వైసీపీ నాయకులు టీడీపీలోకి వచ్చి టికెట్లు తీసుకున్నారు. వారందరూ జగన్మోహన్ రెడ్డి కనిపించగానే వెళ్లి పలకరించలేదు కదా, జగన్మోహన్ రెడ్డి కనిపించగానే వెళ్లి చేతులు పట్టుకొని మాట్లాడలేదు కదా. మరి రఘురామకృష్ణరాజు ఎందుకు మాట్లాడాడు? ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే తన కోరికలు, తన అవకాశాల కోసం రఘురామకృష్ణరాజు ప్లే చేస్తున్న ఒక రాజకీయ నాటకంగానే దీన్ని భావించాల్సి ఉంటుంది. మరి చంద్రబాబు ఎలా ఆలోచిస్తారో చూడాలి.